రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయంగా అభిప్రాయపడింది. ఈ అభిప్రాయాన్ని మంత్రిమండలి ముందు ఉంచాలని నిర్ణయించింది. రైతు భరోసాపై ముందుగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి రైతు భరోసాపై విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక మండలాన్ని 3 విభాగాలుగా చేసి గ్రామ సభలు నిర్వహించి రైతు భరోసా కోసం దరఖాస్తులు ఆహ్వానించాలని అభిప్రాయపడినట్టు టాక్ నడుస్తోంది. రైతు భరోసాపై సబ్ కమిటీ తన అభిప్రాయాలను కేబినెట్ ముందు పెట్టనుంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయంగా అభిప్రాయపడింది. ఈ అభిప్రాయాన్ని మంత్రిమండలి ముందు ఉంచాలని నిర్ణయించింది. రైతు భరోసాపై ముందుగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి రైతు భరోసాపై విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒక మండలాన్ని 3 విభాగాలుగా చేసి గ్రామ సభలు నిర్వహించి రైతు భరోసా కోసం దరఖాస్తులు ఆహ్వానించాలని అభిప్రాయపడినట్టు టాక్ నడుస్తోంది. రైతు భరోసాపై సబ్ కమిటీ తన అభిప్రాయాలను కేబినెట్ ముందు పెట్టనుంది.